రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అంటూ ఎన్డీఏ పక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నాయి కదా సార్. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు, మహిళా బిల్లుకు మద్దతుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాము, ఇండీ కూటమి మహిళా వ్యతిరేకి విపక్షాలు చేసిన అన్యాయాన్ని సభలో ఎండగడతాము అంటూ చెప్తూ ఉన్నారు సార్. ఒకవైపు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా భారతీయ జనతా పార్టీ పాలసీకి చంద్రబాబు నాయుడు ఎంత సపోర్ట్ ఎందుకు సార్? ఎందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు? అసెంబ్లీ సమావేశాలు పెట్టడం మంచిదే, ఎందుకు పెట్టాలో చెప్తాను. కానీ ఫస్ట్ ఏంటంటే ఇండియా కూటమిని అటాక్ చేస్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పెడితే డస్ ఇట్ మేక్ ఎనీ పొలిటికల్ సెన్స్? నాకు అర్థం కాదు. మీకు ప్రత్యర్థి ఎవరు ఆంధ్రప్రదేశ్లో? ఇండియా కూటమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందా? సో యూ మేక్ కాంగ్రెస్ పాపులర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది ఏంటి అంటే కాంగ్రెస్ను విపరీతంగా తిట్టి, ఎవరైతే సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళని తిరిగి ఏమొస్తా ఆంధ్రప్రదేశ్లో ఎంత కూడా ఉన్నారా? అసలు ఇండియా కూటమికి ఓటింగ్ 1 or 2% మించి లేదు. మరి వాళ్ళని టార్గెట్ చేస్తానికి ఈగపైకి దోమపైకి AK-47 పట్టుకొని పోతారా? ఎవరన్నా గొడ్డలు పట్టుకొని పోతారా? నిజంగా ఆశ్చర్యం కావట్లేదు. సో అందువల్ల మీకు ఇట్ డజంట్ మేక్ ఎనీ పొలిటికల్ సెన్స్ కదా. మీరు అప్పుడు ఆ సమావేశం పెడతారు, పెట్టి మహిళా బిల్లు ఓటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కారణం అని అనలేరు. ఆంధ్రప్రదేశ్లో జనరల్గా అనేది అదే కదా. ఇప్పుడు ఈవెన్ తిరుపతిలో మీకు తొక్కిసలాట జరిగిన ఇమీడియట్గా అనుకూల పత్రికలు ఏమొచ్చింది, జగన్ ప్రవేశపెట్టిన టోకన్ల విధానం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పిరా లేదా? మరి అప్పుడు మనం అన్నాం కూడా ఆ టోకన్ల విధానం మీరెందుకు కంటిన్యూ చేశారని. సో సాధారణంగా ఏం జరిగినా హైదరాబాద్లో పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేకపోయినా ఆ వైసీపీ కనబడదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుంది అని అడుగుతుంది. సో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఒకరికోరు అలా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు కూటమి ఎవరు తింటారు? ఎవరిని తిట్టాలి? జగన్ తిట్టరాదు, ఎందుకంటే జగన్ సపోర్ట్ చేశాడు కదా. జగన్ మీకు బీజేపీ, టీడీపీ, వైసీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటేశారు పార్లమెంట్లో, తేడా ఏమీ లేదు. పార్లమెంట్లో ఒకే రకంగా ఓటు వేయడమే కాదు, స్టేట్మెంట్లు కూడా ఒకే రకంగా ఇచ్చారు. మనం ప్రూవ్ కూడా చేశాం. చంద్రబాబు నాయుడు బయట ఏం చేస్తున్నారు, ఏం సాధించారు అని చంద్రబాబు నాయుడు అడిగితే ఏం సాధించాయి అని జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో అడిగారు. సేమ్ అంటే మహిళా బిల్లును అడ్డుకొని ఏం సాధించారు అని చంద్రబాబు నాయుడు బయట, మహిళా బిల్లును అడ్డుకొని ప్రతిపక్షాలు ఏమి సాధించాయి అని జగన్మోహన్ రెడ్డి. సేమ్ లైన్ ఉన్నప్పుడు మీరు ఎవరిని అటాక్ చేస్తారు? ఈ ప్రధాన పొలిటికల్ రైవల్ వైసీపీ ఉండగా వైసీపీ, టీడీపీ ఈ విషయంలో ఒకే రకంగా మాట్లాడినా వ్యవహరించినా టార్గెట్ ఎవరిని చేస్తారు? నాకు అర్థం కాని విషయం. టార్గెట్ ఎవరిని చేస్తారు? కాంగ్రెస్ని చేస్తారు. ఎవరికి నష్టం? అది రేవంత్ రెడ్డికి. తెలంగాణలో మీ టీడీపీ శ్రేణులు అభిమానించే రేవంత్ రెడ్డికి నష్టం తెప్పించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, టీడీపీ ఏం సాధిస్తో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అందుకే కాంగ్రెస్ టార్గెట్ అయితే కర్ణాటకలో ఉన్న వాళ్ళని, తెలంగాణలో ఉన్న వాళ్ళు వస్తాం, కర్ణాటక ఉన్న వాళ్ళే తెలుగు చూడాలి కనుక. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఫాలో కలిగేవారు ఎవరు? తెలంగాణలో ఉన్న వాళ్ళే కదా. అందువల్ల మరి పొలిటికల్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. తర్వాత మీరు సమావేశాలు ఖచ్చితంగా పెట్టాలి అని నేను అన్నాను. ఎందుకన్నాను తెలుసా? పెట్టి మీరు ఒక తీర్మానాన్ని ఆమోదించండి. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి వాళ్ళు ఇలా తిడితే వస్తుంది, మీరు ఏం చేయండి అంటే ఒక తీర్మానం ఆమోదించండి. ఏంటిది ఆ తీర్మానము? 106 ఇప్పుడు మహిళా బిల్లు వీగిపోయింది అంటున్నారు. నేను అది ప్రూవ్ చేశాను, అసలు మహిళా బిల్లే కాదది. విచిత్రం ఏంటంటే విమర్శకులు కూడా దాని మహిళా బిల్లునే వాడతారు, ఆ స్థాయికి ప్రచారం అయింది. అది 3 బిల్లులు ప్రవేశపెట్టారు. ఒకటి కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ యాక్ట్, 2 డీలిమిటేషన్ బిల్, 3వది యూనియన్ టెరిటరీస్ లాస్ట్ అమెండ్మెంట్ బిల్. సో అది డీలిమిటేషన్ బిల్లులే తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. డీలిమిటేషన్ చేస్తే మహిళా రిజర్వేషన్ అమలు కావచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. కానీ అది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు కదా. డీలిమిటేషన్ చేస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుంది కనుక మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారంటారు. నేను అనేది డీలిమిటేషన్ చేయకుండా కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చు కదా, ఇబ్బంది ఏంటి? ఆల్రెడీ చట్టం అయింది. సో ఆల్రెడీ చట్టం అయిపోయి ఉంది, నోటిఫై అయ్యింది. ఇప్పుడు డీలిమిటేషన్ తో లింక్ చేయడం వల్లనే కదా సమస్య. డీలిమిటేషన్ తో మీకు 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన రోజు డీలిమిటేషన్ తో లింక్ చేయడం వల్ల డీలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సో దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే, డీలిమిటేషన్ చేయడం ఒక పరిష్కారం, అది ఫెయిల్ అయింది. డీలిమిటేషన్ ఇప్పుడు డీలిమిటేషన్ లేకుండా మహిళా రిజర్వేషన్ మీరు అమలు చేయండి. దానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక సింపుల్ తీర్మానం ఏం లేదు, 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు మరో అమెండ్మెంట్ సజెస్ట్ చేస్తూ ఈ నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో అమలు అవుతాయన్న క్లాజ్ డ్రాప్ చేయండి అంతే. సేమ్ ఐ థింక్ ఆర్టికల్ 334A అనుకుంటా, ఆ క్లాజ్ డ్రాప్ చేయండి, సింపుల్ చేసి వెంటనే అమలు చేయండి. ఈ తీర్మానం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపండి. ఇప్పుడు చేయగలిగే స్థాయి పరిస్థితుల్లో మనముండి మనము ఇంకోని విమర్శిస్తే ఇంకోటి తిడితే ఏమొస్తుంది? కనీసం ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కదా. చూడండి ఎన్డీఏ, చూడండి చంద్రబాబు నాయుడు మహిళా రిజిస్టర్లకు ఉన్న అడ్డంకి తొలగించాడు, అమలు చేయించాడు. ఈ విధవ ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని సంతోషపడతారు కదా. ఈ పని చేయమని అడుగుతున్నాను. అందుకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తప్పనిసరిగా ప్రత్యేక సమావేశాలు పెట్టాలి. ఆ సమావేశంలో ఒక చిన్న తీర్మానం ఆమోదించాలి. మీరు 106th రాజ్యాంగ సవరణకు చిన్న సవరణ చేసి డీలిమిటేషన్తో ఉన్న లింకును తీసేయాలి. అది వెంటనే అమల్లోకి వస్తుంది. సింపుల్ ఎక్సర్సైజ్ కదా. అందుకే జనరల్ తప్పనిసరిగా పనిచేయాలి.